ఓం శ్రీమాత్రే నమః. ధనుర్మాసంలో ఈరోజు 11వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామునే లేచి తన చెలికత్తెలతో కలిసి ఇంకా నిద్రలేవని చెలికత్తెను లేపుతూ శ్రీరంగనాథుని ప్రార్థించుతున్నది. ఇప్పుడు మనం ఆ పాసురాన్ని చెప్పుకుందాం. కత్తుక్కురవై కణంగల్ పలకరందు చెత్తార్ తిరళలే చెండ్రు செருச்செய்யும் குத்து மொன்றிலாது கோவலருதம் போர்க்கொடியே புத்தர்வல் உள் புனமையிலே போதராய் சுத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வனன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி నీ ఎత్తుంగు ఉరంగుం పోరులేలో రెంబావాయ్. దూడల గల ఆవులే అయినను దూడల వలె లేత వయసులో ఉన్న ఆవుల మందలను పాలు పితుకగలవారును శత్రువులను ఎదుర్కొని బలము చూపి యుద్ధము చేయగలవారు ఏ విధమగు దోషములు లేని వారును అయినా గోపాలకుల వంశములో జన్మించిన బంగారు తీగ పుట్టలో పాము యొక్క పడగవలెన్ను నితంబ ప్రదేశము కలదానా, అడవిలోని నెమలితోక వంటి అందమైన కేశపాసము కలదానా, రమ్ము చుట్టములు చెలిగత్తులు అందరూ వచ్చినారు, నీ వాకిలి ముందు చేరి ఉన్నారు, నీలమేఘం వంటి వర్ణము గల శ్రీకృష్ణుని నామము కీర్తించుతున్నారు. ఆ విధముగా అందరూ భగవన్నామమును కీర్తించుతున్నను కదలక మెదలక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమిటో తెలియజేము. ఈ పాసురంలో గోదాదేవి చుట్టాలు చెలిగత్తులు అందరూ వచ్చి నీ వాకిలి ముందర శ్రీకృష్ణనామను కీర్తిస్తున్నారు, నువ్వు ఇంకా నిద్రలేమేమిటని చెలిగత్తెను లేపుతూ శ్రీరంగనాథుని ప్రార్థిస్తున్నది. రేపు 12వ పాసురం చెప్పుకుందాం. ఓం శ్రీమత్యే గోదాదేవియే నమః. ఓం నమో నారాయణాయ.